నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చేసేదేమీ లేదు. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. 400 లొకేషన్స్ లో అందుబాటులోకి రానున్న 4G సేవలు. బిఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలం వెల్లడి. క్రీడలతో యువతకు శారీరక మానసిక ఉల్లాసం. రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు టీకే. సమాజ సేవలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ. ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎరుకుళ్ల రామకృష్ణ. ధర్మంచర కమ్యూనిటీ హాల్ ను సందర్శించిన కేవీపీ. స్వాగతం పలికి సత్కరించిన మాజీ ఎంపీ ఉండవల్లి. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చేసేదేమీ లేదని, రాష్ట్ర విభజన జరిగి నేటితో 10 సంవత్సరాలు పూర్తవుతోందని, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు పాలన సాగించినప్పటికీ విభజన చట్టంపై నోరు మెదిపిన పాపాన పోలేదని, అందువల్ల ఎవరు అధికారంలోకి వచ్చినా ఇంతేనని ఉండవల్లి వ్యాఖ్యానించారు. స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచర బుక్ బ్యాంక్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఉండవల్లి మాట్లాడుతూ, పార్లమెంట్ సాక్షిగా చేసిన విభజన చట్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని, కనీసం అమలు చేయమని అడిగే ప్రయత్నం కూడా ఆ రెండు పార్టీలు చేయలేకపోయాయని విమర్శించారు. శతాబ్ది ఘోషగా ఆంధ్ర మిగిలిపోతే తెలంగాణలో మాత్రం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారన్నారు. 35,685 కోట్ల రెవెన్యూ లోటు ఉంటే ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం 5,617 కోట్లు మాత్రమేనన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే ఇప్పటి వరకు 48% మాత్రమే పూర్తయిందని, అసలు ఎందుకు పనులు జరగడం లేదో, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుని పోవడానికి డిజైన్ లోపమా, కారకులెవరన్నది కూడా విచారణ చేసి తేల్చడానికి ప్రయత్నించడం లేదన్నారు. పోలవరానికి ఇంకా 521 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం బకాయి ఉందని చెబుతున్నారన్నారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహాలో 24,350 కోట్లు ఇవ్వాల్సి ఉంటే 1,550 కోట్లతోనే సరిపెట్టారన్నారు. ఏపీ, తెలంగాణకు సంబంధించి షెడ్యూల్ 9, 10లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విలువ 1,42,641 కోట్లు అయితే జనాభా ప్రకారం ఏపీకి 58% కేటాయించాల్సి ఉందని, అది కూడా చేయలేకపోయారన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని బాగోలేదని ఇక్కడికి వచ్చి ఎవరు పరిశ్రమలు పెట్టే సాహసం చేయరన్నారు. చంద్రబాబు, జగన్లకు వ్యాపారాలకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ కూడా ఎక్కడ ఉన్నాయో అందరికీ తెలుసన్నారు. రాష్ట్ర విభజనపై తాను ఫిబ్రవరిలో అఫిడవిట్ ఫైల్ చేశాను. జగన్ ప్రభుత్వం 2023 ఫిబ్రవరిలో దానిపై అఫిడవిట్ వేశారని తెలిపారు. ఆర్టికల్ 3 ప్రకారం విభజన ఎప్పుడు జరగాలి, ఏం జరగాలి అనేది కూడా వారు చేసిన అఫిడవిట్లో క్లియర్గా అడిగారన్నారు. జరిగిన దానికి వాళ్ళు కారణమా, వీళ్ళు కారణమా, పొలిటీషియన్స్ ఎవరు కారణం అనే చెప్తున్నారు తప్ప, ఎక్కడి నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది, దానిపైన సిడబ్ల్యూసి ఉంది, దాని కింద ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, దాని కింద కాంట్రాక్టర్ ఉంటాడు. ఇంతమంది చూసి చేసినటువంటి పని ఒక వరదస్తే కొట్టుకుపోతే దానికి ఎవరిని బాధ్యులు చేయాలి? రాజకీయ నాయకుల్ని, చీఫ్ మినిస్టర్ని కాదు, టెక్నికల్గా ఎవరున్నారో వాళ్ళని చేయాలి. ఇప్పటివరకు ఆ ప్రసక్తే ఉండదు. ఇప్పుడు ఏంటో పోలవరం అని ఏమవుతుందో ఎవరికీ తెలీదు. అసలు అవుతుందా అవదా, అయితే ఎప్పటికవుతుంది, ఏ పద్ధతిలో అవుతుంది, ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్ అవుతుందా, మనకి ఏదో డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ తప్ప, ఆ డిజైన్ ప్రకారం చేయటం కుదరదా? ప్రజలతో పంచుకోండి. ఏదో మళ్ళీ ఒకసారి మన ఘోష, ఎవడో ఒకటి చెప్పకపోతే ఎవరు పట్టించుకుంటారు ఇవి? సరే, మన రాజమండ్రి నుంచి చెప్దాం. జూన్ 2వ తారీఖు 10 ఏళ్ళు అయ్యి పరిస్థితి ఎంత అగమ్యగోచరంగా ఉందంటే, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏం బాగోలేదండి. ఎవరు రారు ఇక్కడికి. ఎవరో ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి ఉన్నటువంటి వ్యాపారాలకు సంబంధించిన హెడ్ ఆఫీసులన్నీ ఎక్కడున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యాపారాల హెడ్ ఆఫీసులు ఎక్కడున్నాయి? ఎవరైనా వచ్చారా ఇక్కడికి? సినిమా ఫీల్డ్ ఉంది, సినిమా ఫీల్డ్ వల్ల బోల్డ్ అంత ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కి. ఎవరైనా సినిమా వాళ్ళు ఇక్కడికి రావడానికి ఈ రాష్ట్ర విభజన జరిగాక ఎవరైనా ఒక్కళ్ళు వచ్చారా? అయ్యే షూటింగ్లు కూడా ఆగిపోయాయి. ఈ రాష్ట్ర విభజన అనేది నేను వేసిన పిటిషన్లో కనీసం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒక ఎఫిడవిట్ ఫైల్ చేశారు. ఆ ఎఫిడవిట్ చాలా బాగా డ్రాఫ్ట్ చేశారు, చాలా బాగా ఫైల్ చేశారు. ఫిబ్రవరి 2023లో ఫైల్ చేశారు. ఫిబ్రవరి 23లో ఫైల్ చేసింది. ఇవాళ వరకు గవర్నమెంట్ వచ్చిందంటే మనం ఏమనుకుంటాం, అక్కడ నేనేమో పార్టీ ఇన్ పర్సన్, నాది ఊరికే వెళ్తాం, నిలబడతాం, నేను ఎవరో వాళ్ళకి తెలియదు. కనీసం ఇక్కడ హైకోర్టు, ఇక్కడ కోర్టులో అయితే ఎవరో బంట్రోతో ఎవడో చెప్తాడు, అరుణ్ కుమార్ని ఇంతకుముందు ఎంపీ చేశాడండి అని. ఢిల్లీలో ఎవరు పట్టించుకుంటారు? నేను పార్టీ ఇన్ పర్సన్ ఉన్నాను. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వారు ఎఫిడవిట్ వేశారో, ఇక రేపటి నుంచి దిగుతారా, పెద్ద పెద్ద ప్లేడర్లు దిగుతారు,
ఆ ప్లేడర్ వచ్చాడంటేనే వెంటనే అటెన్షన్ వస్తారనుకున్నాం, కానీ ఏమీ రాలా. మళ్ళీ ఒక్క వాయిదా కూడా ప్రభుత్వం తరఫున పెద్ద ప్లేడర్ ఎవ్వరు రాలా. నేను రావటం అక్కడ అక్కడ నచికి అని ఇంకా 2-3 ఉన్నారు గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళ ప్లేడర్లు, వాళ్ళకి చెప్పడం ఏమో బాబు నెక్స్ట్ వాయిదా కన్నా ఎవరన్నా సీనియర్ని హైర్ చేయండి, ఎవరన్నా సీనియర్ని తీసుకొచ్చి మాట్లాడించండి. ఎందుకంటే ఎఫిడేవిట్ చాలా బాగా చేశారు. నేను ఇప్పుడు చెప్పిన మాటలన్నీ ఎఫిడేవిట్లో ఉన్నాయి, అన్ని ఎఫిడేవిట్లో క్లియర్గా వేసి ఆంధ్రప్రదేశ్. ఇంకో మాట చాలా క్లియర్గా నేను అడిగిందే వాళ్ళు ఏమడిగారంటే ఆర్టికల్ 3 ప్రకారం విడదీశామని అంటున్నారు. విడదీయడానికి కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉంది అంటున్నారు, ఓకే. కానీ ఆర్టికల్ 3 ఎప్పుడు ఉపయోగించాలి అన్నది ఎక్కడైనా రాసిందా? ఆర్టికల్ 3(4) కింద రాష్ట్రాల విభజన అనేది ఎప్పుడు జరగాలి, ఎందుకు జరగాలి, గైడ్లైన్స్ ఇవ్వండి. ఆర్టికల్ 3 ప్రకారం మీకు హక్కు ఉన్నమాట నిజమే, కానీ ఆ హక్కు వినియోగం చేసుకునే పరిస్థితులు ఎప్పుడు వస్తాయి? కేవలం తెలంగాణ ప్రాంతం వాళ్ళ అభీష్టం మేరకు ఈ రాష్ట్రం విభజిస్తున్నాం అంటున్నారు, అది ఎప్పుడైనా జరిగిందా? అలా జరగచ్చా? చాలా రాష్ట్రాలు విభజించమని అడుగుతున్నాయి. ఇది కూడా పాయింట్ అడిగారు వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఈ పాయింట్ కూడా క్లియర్గా అడిగారు. దీని మీద ఎవరన్నా కాస్త పెద్ద కౌన్సిల్ వచ్చి దీన్ని తేల్చండి అంటే ఇది పెద్ద విషయం కాదు. మనం అడుగుతున్నది ఆంధ్ర తెలంగాణ కలిపేయండి, మళ్ళీ ఇవేం కాదు, రావాల్సినవి ఏమున్నాయో అవి ఇప్పించమని ఒక కోర్టు ఆర్డర్ ఇప్పించండి. అలాగే ఇక ముందు జరిగేటివాటికి ఒక గైడ్లైన్స్ ఏర్పాటు చేయండి, ఏ ప్రకారంగా జరగాలని. ఇక అయిపోయింది ఏదో అయిపోయింది, కనీసం మాకు ఇవ్వాల్సినవైనా ఇవ్వండి.